కదిలినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇది అంతా ఒకవైపు ఉంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఒకవైపు రైతులు చాలా ఆందోళనలో ఉండి పంటలు ఎండిపోతూ ఉంటే, రైతు బంధు రాకపోతే వడగళ్ళ వానబడి పరిశాన్ అవుతుంటే, మూడోది ఇగో బ్యాంకుల వాళ్ళు అప్పులు కట్టండి అని చెప్పి నోటీసులు ఇచ్చి ఊర్ల మీద పడ్డారు. ఇది ఎక్కడ అంటే సంగారెడ్డి జిల్లా రేగోడు మండలంలో ఏపీజీవీబీ బ్యాంకు రేగోడు, కోత్వాన్పల్లి, వెంకటాపూరు, మర్పల్లి, చౌదర్పల్లి తదితర గ్రామాల్లోకి వెళ్ళి అప్పులు కట్టరా మిమ్మల్ని కోర్టులో కేసులు పెడతాం అని చెప్పి లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇవన్నీ కూడా అడ్వకేట్ ద్వారా బ్యాంక్ ఇచ్చిన లీగల్ నోటీస్. ఇగో ఇది బ్యాంకు వాళ్ళే స్వయంగా ఇచ్చినటువంటి నోటీస్. మీరు వీడియో కూడా ఒకసారి చూడండి ఏ రకంగా నాకు రేవంత్ రెడ్డి సంబంధం లేదు. నాకు రేవంత్ రెడ్డి చెప్పిండు, నరేంద్ర మోడీ చెప్పిండు, నాకు సంబంధం లేదు. వాళ్ళు ఏదైనా రేవంత్ రెడ్డి చెప్తున్నా లోన్ ఇచ్చినామా, అది గవర్నమెంట్ అప్పుడేమో కట్టుకుంటారు, ఇప్పుడేమో కట్టుకుంటే బాణం కాదు పట్టాను సార్ ఏం చేస్తాడు, కోర్టుకు పంపిపోతాం. నాకు 300 ఉద్యోగం చేస్తాను, నేను ఎంత మిగిలింది కోర్టు కట్టించుకుంటాను. 300 కూలి మాకు, నేను తినేది ఎంత పిల్లల పిల్లలకి మిగిలేదు 50 రూపాయలు, నెలకు 50 రూపాయలు కడతా. కోర్టుకొని ఇంకా బొంబాయి ఆడికారు. బ్యాంకుకి రాజకీయానికి సంబంధం లేదు. ఏదైనా ప్రభుత్వ పథకం వస్తే అది బ్యాంకులకు ఇస్తే మీకు ఇచ్చే బాధ్యత వరకు మాది. ఆ పథకం ఫార్ములేషన్ లో కానీ పథకం ఇస్తామని ఆ వీడియో మీకు డీటెయిల్గా పంపిస్తాను. చాలా పెద్దగా ఉంది, అది ఆల్మోస్ట్ 6-7 మినిట్స్ ఉంది. మీ అందరికి కూడా షేర్ చేస్తాం వీడియోను. మీ టైం మేము వేస్ట్ చేయదలుచుకోలేదు. అంటే బేసికల్లీ ఒకవైపు రైతులు ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల రైతు బంధు రాక, నీళ్లు రాక, కరెంటు రాక, పంటలు ఎండిపోయి ఆందోళనలో ఉంటే, ఒకవైపు బ్యాంక్ అధికారులు పోయి మీరు పంట రుణాలు కడతారా లేదా అని లీగల్ నోటీసులు ఇచ్చి గ్రామాల మీద పోయి పడతా ఉన్నారు. ఎప్పుడో చిన్నప్పుడు